హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే, సముద్రఖని, రానా యాక్ట్ చేసిన కాంతా మూవీ గురించి చూద్దాం రండి. మూవీలోకి వెళ్లే ముందు మన ఛానల్ 100+ సబ్స్క్రైబర్స్ని సాధించింది అంటే ఇది పెద్ద నంబర్ ఏమీ కాదు, అలాగని చిన్న నంబర్ కూడా కాదు. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసిన బాస్ వ్యూ ఫ్యామిలీ అందరికీ పేర్లు తెలియకపోయినా పేరుపేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే బాస్ వ్యూ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక పదండి మూవీలోకి వెళ్దాం. ఈ మూవీ గురించి చెప్పాలి. మూవీలో ఉన్న మూవీ గురించా లేక మూవీ చుట్టూ తిరిగే మూవీ గురించా? ఓకే, ముందు స్టోరీ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ స్టోరీలోకి వెళ్తే, ఒక డైరెక్టర్ సముద్రఖని తన తల్లి కథను శాంటాగా తెరకెక్కించాలనేది కోరిక. ఒక అనాథను చేరదీసి సూపర్ స్టార్ను చేస్తాడు. వారి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో ఇద్దరి మధ్య ఈగో పెరుగుతుంది. దాంతో శాంతా సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత కాంతాగా మళ్లీ ఆ మూవీని తెరకెక్కించాలని ప్రయత్నిస్తారు. మరి ఆ ఈగో క్లాష్ వల్ల ఆ మూవీ పూర్తయిందా? మరి షూటింగ్ టైంలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? మరి అవి వేటికి దారితీశాయి అనేదే మూవీ స్టోరీ. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే, ఈ మూవీ మొత్తం మెయిన్గా ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ క్యారెక్టర్స్లో దుల్కర్ సల్మాన్ తను టీకే మహాదేవన్ క్యారెక్టర్లో తనదైన యాక్టింగ్తో చాలా బాగా చేశాడని చెప్పాలి. కొన్ని ఫ్రేమ్స్లో అయితే అందర్నీ డామినేట్ చేశారు. అంటే మూవీ కాబట్టే కొన్ని సీన్స్ తాను యాక్ట్ చేసున్నా అని ఆడియన్స్కి తెలిసినా కూడా తన యాక్టింగ్తో రెండు కథలకు ప్రాణం పోశాడు. అంటే మూవీలో జరుగుతున్న కథ కూడా ముందే చెప్పేస్తారు ఎలాంటి మూవీ అని. ఇంకా సముద్రఖని ఈ మూవీలో తను మూవీ డైరెక్టర్ అయ్యా క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేశాడని చెప్పాలి. ఒకే గురువుగా హీరోతో ఉన్న సీన్స్ కానీ చాలా బాగా డీసెంట్గా చేశాడు. ఇంకా భాగ్యశ్రీ భోర్సే అయితే కుమారి రోల్లో తాను చాలా అందంగా చాలా బాగా యాక్ట్ చేసిందనే చెప్పాలి. తాను చేసింది కొన్ని మూవీసే అయినా పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఈ మూవీ ప్రస్తుతానికి టాప్లో ఉంటుందని చెప్పవచ్చు. మూవీ మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇంకా రాణా విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ వరకు బాగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి తన ఇన్వెస్టిగేషన్ పోలీస్ రోల్లో బాగా యాక్ట్ చేశాడని చెప్పాలి. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ స్టోరీని ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళ పెర్ఫార్మెన్స్తో చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే, స్క్రీన్ ప్లే బాగుంది. అంటే మూవీ మొత్తం చాలా స్లోగా వెళ్తుంది. ఎండింగ్ వరకు చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక నార్మల్ డ్రామాగా వెళ్తూ ఇంటర్వెల్లో ఒక టర్న్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ బావుంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళినా కూడా స్క్రీన్ ప్లే అదే స్లోగా వెళ్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఓకే అనిపించింది. కానీ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మేకింగ్ చాలా బాగుంది. అంటే ఆ సాంగ్ ఎక్కడా కట్ అవ్వదు, కానీ రియల్ సాంగ్ తీస్తే మేకింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మూవీలో సాంగ్ తీస్తున్నారు కాబట్టి కట్ చేసి మళ్లీ తీస్తున్నట్టు కాకుండా వాళ్లు సాంగ్ తీస్తున్నట్టు అండ్ మనం చూసే మూవీలో కూడా సాంగ్ ఉన్నట్టు చాలా బాగా తీశారు. ఇంకా విజువల్స్ విషయానికొస్తే చాలా బాగున్నాయి. ఈ స్టోరీ 1950s బ్యాక్డ్రాప్లో వెళ్తుంది. అప్పుడు మూవీ ఎలా తీస్తారు అనేవి చాలా బాగా చూపించారు. మ్యాక్సిమం మూవీ మొత్తం ఒకే లొకేషన్లో ఎక్కువగా షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఒక 1950sలో ఒక మూవీ తీయడం క్లియర్గా చూస్తాం. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, ఈ మూవీ బాగున్నా కూడా అందరికీ నచ్చకపోవచ్చు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. మరి మీరెక్కడ చూస్తారో అనేది మీ ఇష్టం. మరి ఫ్రెండ్, ఈ మూవీ చూసుంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.